ఇంకా ఆ రోజు రాత్రి ఇంకా కొంచెం మెంతి కూర ఉండే, మెంతి పరోటా చేసిన, ఆమ్లా రోటి పచ్చడి చేసేసి పొద్దున అలా కంప్లీట్ చేసాం కదా. ఇంకా రాత్రికి మళ్ళీ ఇంకోటి, మా పాపకు కారం తినదు, రోటి పచ్చళ్ళు అవి ఎక్కువ తినదనమాట పెద్ద పాప. ఆమెకు కారం పడదు. అందుకనేసి రాత్రి ఇంకా ఏం చేయాలో ఆలోచించి ఆలు మేతి కర్రీ చేద్దాము అనేసి చేశాను. ఇది ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చెప్తే ట్రై చేశాను. వాళ్ళు చిన్న మెంతి కూర ఉంటుంది చూడండి, దాంతో చేస్తారు. కస్తూరి అదే చిన్నవి ఆకులు స్టార్టింగ్లో వచ్చుంటాయి చూడు, అది చేదు ఎక్కువ ఉంటుంది. సో అంత టేస్ట్ అనిపించలేదు. ఇంకొక 2-3 సార్లు చేసినాను, తర్వాత ఏమది తినకుంటేలే అనేసి చేయలేదు. నాకు అంత రుచి అనిపించలే. ఇప్పుడు కొంచెం వంటల్లో ఇంప్రూవ్ అయినాను కనుక నేను ఏం చేశానంటే రసం పొడి వేద్దాము, ఎందుకంటే నేను మీల్ మేకర్లో కూడా వేస్తా, చూసే ఉంటారు మీరు. మీల్ మేకర్ కర్రీలో రసం పొడి వేస్తాను కదా, ఎప్పుడు ఆ జీలకర్ర ధనియాలు గరం మసాలా ఇవేనా అదే టేస్ట్ వస్తుందని రసం పొడి వేసా. మీరు కూడా ట్రై చేయండి. జీలకర్ర వేసినాను, ఆలులు ఫ్రై చేసా, మెంతికూర ఫ్రై చేసా. మా వంట ఆవిడ చేసినప్పుడు ఏం చేసిందంటే ఆకుకూర కొంచెము ఉడకబెట్టి తీసిందనమాట. ఉడకబెట్టి తీసి ఆలు ఫ్రై చేసి తర్వాత దాంట్లో కలిపింది. ఒకవేళ మీరు అలా కూడా చేసుకోండి, చేదు ఉంటుంది అనుకుంటే. సో ఉడకబెట్టి తీసేస్తే టైం తొందరగా అయిపోతుంది. ఇంకా బాగుందండి. కొంచెం అంత ఆయిల్లోనే మగ్గిస్తే ఆయిల్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం వాటర్ వేసి మగ్గించినాను. చాలా టేస్టీగా ఉంది. రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, సింపుల్గా ఉంటుంది, అసలు ఈజీగా టేస్టీగా ఉంటుంది. మన ఇన్ని రకాల వంటలు చేసుకొని తింటావు నువ్వు, నీకు ఆశ ఎక్కువ అని అనుకోకండి. మా పిల్లలకు చెప్పినాను ఏంటంటే, మీరు పెద్దగా నాకు ఎలాగూ ఏమి సరిగా వంటలు చేసుకోరు, నా దగ్గర ఉన్నప్పుడే నేనే ఇప్పుడు చేసి పెడతానని రకరకాలు చేస్తున్నా. నాకు మా ఆయన కుట్టి పప్పున్న జరిగిపోతుందండి, ఇన్ని రకాలు తినాల్సిన పని లేదు. పిల్లల కోసం చేస్తున్నాను. నిన్న కూడా అంటున్నారు, అమ్మ ఎంత టేస్టీగా చేస్తున్నావు ఫుడ్ అంటే, పిచ్చెక్కిపోవాలి మీకు నా వంట వల్ల, మీరేం చేసుకుంటారు ఇంకా ఫ్యూచర్లో, ఏమున్నా నా దగ్గర ఉన్నప్పుడే కదా అనేసి. వీళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు వచ్చినాక మనం రకరకాలు వండి పెడతాం కదండి, అలా ఎందుకు ఇప్పుడే వండి పెడదాం. ఇప్పుడు నుండి ఎందుకు వండకూడదు? వాళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చినాక అప్పుడే వండాలన్నా, మన దగ్గర ఉన్నప్పుడు పిల్లలే కదా. చూడండి ఎంత టేస్టీగా ఉందో, ట్రై చేయండి. మెంతికూర రెసిపీ బాగుంది.